ఈరోజు చేయకుండా ఉంటే పరిశ్రమల అవతల వైపు తీసుకోబోకుండా ఉంటే చరిత్రలో పెద్దగా అతి ఘోరమైన తప్పు భావి తరాల కింద అందించేవారు అధ్యక్ష. అది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము 30% చేసినాం, 50% ఎందుకు చేసినాం కూడా చెప్తాం అధ్యక్ష. ప్లీజ్ వెయిట్. వాళ్ళు మాట్లాడినని మీరు మాట్లాడటం, మీరు మాట్లాడి వారు మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడుకొని లోపల మాట్లాడి బయట మాట్లాడి మేము మన ఇద్దరం కలిసి ఇదే విధంగా మాట్లాడదాం అనుకునేటం అది కూడా చెప్తాం అధ్యక్ష. ఈరోజు మనం ఫ్రీ హోల్డ్ సంబంధించి ఆగస్టు 29, 2023 నాడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫ్రీ హోల్డ్ హక్కు మంజూరుకి జియో నెంబర్స్ 19, 20, 21 జారీ చేసింది అధ్యక్ష. ఈరోజు చేసేదేంది, అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండా అసోసియేషన్కు సంబంధించి వారు టీఆర్ఎస్కు సంబంధించిన వారు అన్ని పారిశ్రామిక వాడలను ఏదో కొత్తగా చెప్తున్నట్టు తిరిగి వస్తూ ఉన్నారు అధ్యక్ష. సరే, పరిశ్రమలు ఉన్నాయా లేవా చూడడానికి తిరగవచ్చు, కాదంటలేం మేము, స్వేచ్ఛ ఉంది వారికి, దే హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ అక్కడ పోతే ఏం స్పందన ఉంది అధ్యక్ష? అసోసియేషన్స్ వారు చెప్పారు, మేమే అడిగినాం 10% ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు 10% వరకు పెట్టండి, మేము ఇంకా పెడితే కూడా ఇవ్వలేను అని చెప్పిండ్రు. వాళ్ళకి ప్రెస్ మీట్లు చేసిండ్రు, వాళ్ళు అన్ని ఇండస్ట్రియల్ జోన్స్కి పోయి మాట్లాడినారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వారిని, మీరెందుకు క్యాబినెట్ సబ్ కమిటీ మీ ప్రభుత్వ హయాంలో వేసి ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం నడిచేది ఆ విధంగా నడుస్తుంది. మాలాగనో మీరు ఎప్పుడు రాకుండా మీరు ఎప్పుడు కూడా మాలాగనో ఎలా ఆలోచన చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మీరు ఈ విధంగా ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేయండి, ఎప్పుడో ప్రజలు హర్షిస్తారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకున్నారు, నిర్ణయం చేసిండ్రు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండ్రు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే వీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈరోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది, వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంది అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100%, 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంది? ఈరోజు లేని అంశం ఏంది? ఈరోజు సైంటిఫిక్గా ఇంకోటి అబద్ధం ఆడారు అధ్యక్ష, సత్యదూరమైంది. 9,000 ఎకరాలు మొత్తం కూడా దారతత్వం చేసిండ్రు అని మాట్లాడతాను. అసలు 9,000 ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు. సరే, ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వారికి కావాల్సిన 10% ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాజ్ ఉంది అధ్యక్ష. సో ఆ క్రమంలో 4,940 ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన 9,000 అని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవనీయులు గవర్నర్ గారికి నేను చూసిన. 9,000 అసలు మీరు కూడా చాలామంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, వారికి సంబంధించి కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో వీటికి సంబంధించి అంటే తప్పుదారి పట్టియకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎవరు ఏ విధంగా చేశారనేది కాదు అధ్యక్ష. ఇప్పటికైనా మీరిచ్చే సలహా సూచనలు, ఇప్పుడు మేము ఏమంటున్నాం అధ్యక్ష, పారిశ్రామిక వాడలకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ